Very good afternoon to all. Welcome to today's session of WhatsApp Vani. Today we have with us a dynamic personality from the healthcare field, Mr. Kiran Kumar Garu. To tell about him, Kiran Kumar Garu is a healthcare management professional who completed his MBA from Andhra University and holds a diploma in healthcare and hospital management. He currently serves as the manager of obstetrics and gynecological society of Vishakhapatnam. He is also the director of Tanvish Medical Center, a diagnostic lab known for providing affordable, reliable, and quality healthcare services. And he is also a proud member of JCI Vizag Excellence for the past 2 years and an award winning professional honored as the Best Healthcare Service Provider of the Year 2025. And on the personal front, he is a proud family man blessed with a wonderful wife and 2 kids. And let me welcome Mr. Kiran Kumar Garu and let's dive into an insightful conversation. Thank you, madam, for a wonderful intro. I'm excited to participate in this WhatsApp Vani. Thank you, sir. Once again, welcome to our episode number 13 WhatsApp Vani. Sir, immediately start చేసేద్దాం sir. So the first one is, what inspired you to step into the healthcare field? And ఎలా ఈ తన్విష్ మెడికల్ సెంటర్ స్టార్ట్ చేశారు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ తనిష్ మెడికల్ సెంటర్ నేను 2022లో స్టార్ట్ చేశాను. సో ఇన్స్పైర్డ్ వన్ ఎందుకు స్టార్ట్ చేశానంటే 6 years బ్యాక్ మా డాడీకి చిన్న సర్జరీ అయింది, లెగ్ ఇంజరీ. సో అక్కడ కొంచెం షుగర్ టెస్ట్ చేయాల్సి వస్తే మా ఇంటి దగ్గరలో ఉన్న ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చి చేయండమ్మా అంటే, సో దే ఆర్ నాట్ రెడీ టు డూ కమ్ అట్ హోమ్ సర్వీస్. ఇంకే షుగర్ టెస్ట్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా 100 రూపాయలు అడిగారు అనమాట. సో పక్కనే కదా రెండైనా సరే వాళ్ళు ఒప్పుకోలేదు. సో నేను ఎక్స్ట్రా షుగర్ టెస్ట్ 50 రూపాయలే, బట్ 100 రూపాయలు చేయించాను. సో మళ్ళీ పీపీబీఎస్ కూడా సేమ్ కాస్ట్ తీసుకున్నారు. సో అక్కడ నాకు చిన్న హట్టింగ్ అనిపించింది. ఏంటి ఇంత ఇలా మెడికల్ ఫీల్డ్ ఇలా ఉందా? అప్పటికే నేను కేజీ చేస్తున్నాను, బట్ ఇంత అవేర్నెస్ నాకు లేదు. సో అది అక్కడ నాకు టచ్ అయిన పాయింట్. సో మనం ఇలా కాదు, సంథింగ్ డిఫరెంట్, మనం పబ్లిక్ ఏం చేయాలి, కొంచెం బెటర్ హెల్త్ కేర్ మనం చూపించాలి ఉద్దేశంతో ఈ తనిష్ మెడికల్ సెంటర్ స్థాపించి కంప్లీట్ ప్రతి ఇంటికి వెళ్ళి చేయడం కూడా ఎటువంటి రూపాయలు లేకుండా, ఛార్జెస్ లేకుండా చేయడం నేను అనుకున్నాను. సో అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ మెనీ పీపుల్స్కి రీచ్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రియలీ గ్రేట్ వర్క్ సార్. అనుకోవడం ఒక కొంత అయితే వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇట్ రియలీ టేక్స్ చాలా టైం పట్టచ్చు. బట్ మీరు స్టార్ట్ చేయడమే కాకుండా యు ఆర్ బీయింగ్ అవార్డ్ విన్నర్ ఇన్ యువర్ ఫీల్డ్ ఆల్సో. సార్ ఒకసారి తన్విష్ మెడికల్ సెంటర్ వాట్ ఆల్ థింగ్స్ అంటే ఈ డయాగ్నోస్టిక్స్ది ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో చెప్తారా సార్? తనిష్ మెడికల్ సెంటర్లో మనం మీ అందరూ తెలుసు ల్యాబ్ సర్వీసెస్ చేస్తున్నాము. దాంతోపాటు ఈసీజీ అట్ హోమ్, కేర్ టేకర్ పంపిస్తున్నాము, ఎక్స్రే కూడా ఇంటికి పంపిస్తాము, నర్సింగ్ సపోర్ట్ పంపిస్తాము, ఎవరికి ఇంజెక్షన్స్ కావాలని పంపిస్తాము. ఇన్ సమ్ కేసెస్ ఎవరికైనా సరే ఆర్థోపెడిక్ కన్సల్టెన్సీ కావాలన్నా సరే ఇంటికి పంపిస్తున్నాము. సమ్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సరే పెద్దవాళ్ళు పడిపోయినప్పుడు, సో వాళ్ళు 5th ఫ్లోర్లో ఉంటారు అపార్ట్మెంట్స్లో. సో వారు రాలేని పరిస్థితులు ఉంటారు. సో వాళ్ళకి ఆర్థోపెడిషన్ డాక్టర్ని పంపించి ఎక్స్రే తీయించి రిపోర్ట్ చూసి ఇమ్మీడియట్గా అక్కడ వీలైతే అక్కడే సమ్ టైప్ ఆఫ్ పిన్ కొట్టి వేయడం కానీ, లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా నేను దాంతోపాటు ఫిజిషియన్ని కూడా, గైనిక్ ఫిజిషియన్స్, ఇంకా డయాబెటిక్స్ వాళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను. మేబీ ఇట్ హోప్స్ మరి కొంత త్వరలోనే అది ఓపెన్ చేస్తున్నాను. మెంబర్ ఆఫ్ డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేస్తున్నాను. సో మోస్ట్లీ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నీ కూడా ఇంటికి వచ్చి రిలయబుల్గా చేసే సర్వీసెస్ నేను చూస్తున్నాను. సూపర్ సార్. 4 yearsలో లైక్ ఎవ్రీ ఇయర్ యు ఆర్ ఇంక్రీజింగ్, చాలా సర్వీసెస్ ఇంక్రీజ్ చేస్తూనే వచ్చే ఉన్నారు. బట్ రియలీ నైస్. ఏదైనా కూడా ఇంటి వరకు మాత్రం తెచ్చి పెడుతున్నారు. బికాస్ దిస్ ఇస్ రియలీ అ రిక్వైర్మెంట్. ఇదేమంటారు, ఈ హెల్త్ కేర్ ఫీల్డ్లో మేజర్ ఇంపార్టెంట్ అండ్ పెద్దవాళ్ళకి అవ్వచ్చు చాలా రిక్వైర్మెంట్ ఉన్న ఫీల్డ్ సార్. అండ్ యూ ఆర్ గివింగ్ అ గ్రేట్ సొల్యూషన్ టు ఎవ్రీ వన్. సో ఈ కన్సిస్టెన్సీ, ఈ బ్యాలెన్స్
how you are maintaining, sir? Because Tanvish medical centers are focusing on affordable and quality diagnostics, as we all know. But how do you maintain this balance consistently? I mean, We maintain this balance by using modern technology like electrical vehicles management, ల్యాబ్ టెక్నీషియన్స్ ట్రస్టెడ్ పర్సన్ పెట్టుకోవడం కానీ, అట్ ది సేమ్ టైం రిపోర్ట్స్ కూడా అక్యురసీ రిపోర్ట్స్ పంపించడం. సో వీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ అండ్ అక్యురసీ రిపోర్ట్స్, సో విచ్ హెల్ప్స్ us deserve consistent and reliable services. Kiran garu, what are the key factors people should look for while choosing a reliable diagnostic lab? అంటే చాలా డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉంటాయి కదా, సో ఒకదానికి వెళ్ళాలి, మనకి దగ్గరలో లేకపోయినా దూరంలో ఎక్కడున్నా కూడా ఒకదానికి వెళ్ళాలి చేయించుకోవాలి అంటే అసలు కీ ఫ్యాక్టర్స్ ఏంటి? సో పీపుల్ మోస్ట్లీ అక్యురసీ రిపోర్ట్స్ చూస్తారు, ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో చూస్తారు, అండ్ టైమ్లీ రిపోర్ట్స్ డెలివరీ చూస్తారు. సో మోస్ట్లీ కీ ఫ్యాక్టర్స్ ఉంటే ఇవే ఉంటుంది. సో ఫైనల్గా దిస్ ఫ్యాక్టర్స్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ. సో మనం చేసే సర్వీసెస్ బట్టి కూడా మనకి పేషెంట్స్ అందరూ ఇంకా హ్యాపీగా ఉంటారు. I to agree with your answer, Kiran garu, because accuracy is a basic thing అవ్వచ్చు, రిజల్ట్స్ కరెక్ట్గా రావాలి అని. ఇంకోటి టెక్నీషియన్స్ అని అంటే రీసెంట్లీ ఐ గాట్ అ సర్వీస్ అండ్ మీ దగ్గర నేను ఒక సర్వీస్ తీసుకున్నాను. మా మదర్కి ఎప్పుడు షుగర్ టెస్ట్ చేసేటప్పుడు అవేం దొరకదు, కానీ మీ మెంబర్ వచ్చారు అంటే మాత్రం మేము ఆ రోజు కొంచెం భయపడాల్సిన అవసరం లేదు. సో అది కూడా మీకు సీక్రెట్ ఉండొచ్చేమో, ఒక టెక్నీషియన్కి అంత డీప్ నాలెడ్జ్ ఉండేది కూడా ఉంటుందేమో వైల్ టేకింగ్ బ్లడ్ శాంపుల్ అవ్వచ్చు ఏదైనా, ఐ ఫీల్. అండ్ కిరణ్ గారు, ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ హౌ ఇంపార్టెంట్ ఇస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇన్ ప్రివెంటింగ్ సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ అండి? అండ్ ఏదైనా మెమరబుల్ ఒక సిచ్యువేషన్ అయినా కేస్ అయినా ఉందా అండి వేర్ ఈ టైమ్లీ డయాగ్నోసిస్ అవ్వడం వల్ల మీ సెంటర్లో ఇట్ రియలీ మేడ్ అ డిఫరెన్స్ అనే ఒక రియల్ డిఫరెన్స్ అనే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? యా, ఎర్లీ డయాగ్నోసిస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. ఇట్ హెల్ప్స్ ఇన్ డిటెక్టింగ్ డిసీజెస్ అట్ ఇనిషియల్ స్టేజ్. సో ట్రీట్మెంట్ ఈజియర్ అవుతుంది, మోర్ ఎఫెక్టివ్, లెస్ ఎక్స్పెన్సివ్. ఇట్ కెన్ ఆల్సో ప్రివెంట్ కాంప్లికేషన్స్ అండ్ సేవ్స్ లైఫ్స్. సో మెమరబుల్ కేసెస్ మన అందరికి తెలిసిన ఫెమిలియర్ పర్సన్, నేను చెప్పకూడదు. సో 1 year బ్యాక్ నేను క్యాన్సర్ ప్రొఫైల్ ఆఫర్ పెట్టాను. సో ఆవిడ జస్ట్ ఫ్యామిలీ అందరూ సరదా చేసుకున్నారు, జస్ట్ చూసుకుందాం అనే ఉద్దేశంతో. సో బ్యాడ్లీ ఆవిడకి ఒక రిపోర్టు కొన్ని అబ్నార్మల్ వచ్చింది, సమ్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్లో చిన్న వాల్యూ వచ్చింది. జస్ట్ ఆవిడ ఇమ్మీడియట్గా నేను ఆవిడకి ఫోన్ చేసి అలర్ట్ చేశాను. ఇమ్మీడియట్గా ఆవిడ ఆంకాలజిస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేశారు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చూసి బయాప్సీ చూసుకుంటూ, సో ఫైనల్గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని ఆవిడకి డయాగ్నోజ్ అయింది. సో బట్ బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ వెరీ క్యూరబుల్. ఇమ్మీడియట్గా ఫస్ట్ స్టేజ్ అవ్వడం వల్ల యాక్షన్ తీసుకున్నారు. సో ఆఫ్టర్ 1 month షీ కాల్ మీ, నాకు అంత తెలియదు కూడా, నేను చెప్పాను మేడం ఎలా అలర్ట్ చేశాను. బట్ దాని తర్వాత షీ కెన్ కన్సల్ట్ డాక్టర్స్, షీ కెన్ ట్రీట్మెంట్ అని నాకు తెలియదు. సో 1 month తర్వాత కాల్ చేసి, సార్ ఇలాగ మీరు అలా చేయడం వల్ల, టెస్ట్ చేయడం వల్ల నాకు ఇలా ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ నేను కన్సల్ట్ చేశాను. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో నేను బయటపడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్, ఎందుకంటే మీరు ఆ రోజు నాకు ఇలాగ నాకు నా స్టేటస్ పెట్టకుండా ఉండంటే నేను చూడకపోదును. సో నేను సరదా చేసుకున్నాను, బట్ ఆ చేసుకోవడం వల్ల నాకు ఇలా డయాగ్నోస్ తెలిసింది. సో సో చెప్పగా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేడం మరి థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అని చెప్పాను. సో అండ్ ఫైనల్లీ, సో మనకి డిసీజ్ ఎలా ఉంటుందో, ఏ రూపంలో వస్తుందో మనం గమనించలేము. సో అదొక నాకు మెమరబుల్ కేస్. ఆవిడ ఇప్పటికి కూడా నేనంటే ఇప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు ఆవిడ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రియల్లీ అది ఒక సేవియర్ థింగ్ సార్. ఆ టైంలో మీరైతే ఒక దేవుళ్ళలాగే ఉంటారు వాళ్ళ లైఫ్లో. సార్ ఇప్పుడు నార్మల్గా వన్ హెల్త్ టెస్ట్ ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒకసారి చేసుకోవాలి అనుకుంటే, లేకపోతే ఏ టెస్ట్ చేసుకోవడం మంచిది అని యూ సజెస్ట్ అవర్ మెంబర్స్? వన్ హెల్త్ టెస్ట్ అంటే జనరల్గా నేనైతే సిబిసి చాలు అంటాను. సో బేసిక్ టెస్ట్ అది, జస్ట్ 200 బిలో ఉంటుంది. సో సిబిసి చేయడం వల్ల మన బ్లడ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు, కొంచెం సమ్ టైప్స్ ఆఫ్ ఆర్బీసీ వాల్యూస్, డబ్ల్యూబీసీ వాల్యూస్ తెలుస్తుంది.
సో దిస్ ఈస్ నార్మల్గా అందరూ క్యాజువల్గా చేసిన టెస్ట్ ఇది. సో ఈ టెస్ట్ ద్వారా కూడా చాలా వరకు మనం ట్రేస్ చేయొచ్చు. సో నేను నా సజెషన్ ఏదైతే మాత్రం బేసిక్ సిబిసి అయినా సరే ఒక 2 monthsకు 1 monthకు చేయించుకుంటే బెటర్. జేసీ మెంబర్స్ ఇది ఇప్పుడు పెట్టింది ₹1930. ఇందులో మీకు కిడ్నీ ప్రొఫైల్ కానీ లిపిడ్ డయాబెటిక్ స్క్రీన్ అందులో ఎఫ్పిఎస్ 3 months షుగర్ వస్తుంది, టైర్డ్ ప్రొఫైల్ T3 T4 TSH కవర్ అవుతుంది, సీరం మెటలైట్స్ పొటాషియం క్లోరైడ్స్ సోడియం కవర్ అవుతుంది, సిబిసి చెప్పాం కదా కంప్లీట్ బెడ్ కౌంట్ వచ్చేస్తుంది, లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ ప్రొఫైల్ విటమిన్ బి విటమిన్ B12 విటమిన్ డి, హార్మోన్స్ టెస్ట్ కానీ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ మొత్తం మేజర్గా ఈ 1930లో మీకు ఆల్ టైప్ ఆఫ్ మోస్ట్లీ రెగ్యులర్గా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ టెస్ట్లను కవర్ అయిపోతున్నాయి. సో వీఆర్ గివింగ్ దిస్ 1930 విత్ ఫ్రీ హోమ్ కలెక్షన్. సో ఎనీవేర్ విశాఖపట్నం ఫ్రమ్ భీమిలి ఉన్నారా, అక్కేపల్లి ఉన్నారా, మద్దురువాడు ఉన్నారా, తగరపల్స లేదంటే గాజువాక కొరంపల్లం ఎనీ ఏరియా వీ విల్ కమ్ విత్ 1930 ఓన్లీ. ఈవెన్ ₹1 ఆల్సో we didn't take extra ₹1 ఆల్సో. సో కంప్లీట్ హోమ్ ఫ్రీ కలెక్షన్. లేదు మా ల్యాబ్కి వస్తారా రండి 1930 చేస్తాం, లేదు అక్కేపల్లం రమ్మంటారా పంపిస్తాం 1930 చేస్తాం, లేదు సార్ మా గాజువాక పంపిస్తాం 1930, లేదు సార్ మా కోరంపల్లం పంపిస్తాం 1930. ఇన్ సమ్ కేసెస్ 1 or 2 members ఉన్నారంటే అనకాపల్లి కూడా మా మామూలు వెళ్తారు. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ మెంబర్స్. ఇది చేసుకోవడం వల్ల మీకు మేజర్గా బాడీలో ఏమైనా డిఫరెన్స్ ఉన్నా సరే తెలిసిపోతుంది. సో మెంబర్స్ ఇంక నేను చెప్పేది ఏమీ లేదు, ఏ మూలనున్నా సరే సింగిల్ హ్యాండ్ ఐమ్ రెడీ అని కిరణ్ గారు చెప్పేస్తున్నారు. వెరీ నైస్ కిరణ్ గారు. సార్ ఇంకా ఈ మధ్య నాకున్న పర్సనల్ డౌట్ కూడా మీకు అడిగేస్తున్నా. సో ఈ మధ్య నేను జిమ్కి వెళ్ళేటప్పుడైనా ఎప్పుడైనా డైటీషియన్స్ అవ్వచ్చు, వీళ్ళు స్పెసిఫిక్గా జిమ్ ట్రైనర్స్ కూడా ఒక స్పెసిఫిక్ లిస్ట్ ఇస్తున్నారు సార్. మెయిన్గా లేడీస్ మాత్రం ఇవన్నీ ఈ టెస్ట్ కంపల్సరీ చేసుకొని రండి అని అంటున్నారు. ఐ షేర్ దిస్ లిస్ట్ సార్ మీకు, బికాస్ మిగతా మెంబర్స్కి అది యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి ఇది నిజంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఒక కన్సర్న్ కూడా మీ సైడ్ నుంచి కావాలని కంపల్సరీ లిస్ట్ ఇస్తున్నారు. ఈ ఆల్మోస్ట్ టెస్ట్ అని కూడా మనం ప్రొఫైల్లో కవర్ అయిపోతుంది మేడం. కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, ఎస్ట్రోజన్ లెవెల్స్ కానీ ఎల్హెచ్ ప్రొలాక్టిన్ ఫెరిటిన్ ఫోలిక్ యాసిడ్స్ కొన్ని ఉన్నాయి కదా, వీటికి మనం కొంచెం ఇది స్పెషలైజేషన్ టెస్ట్లు అన్నీ కూడా. సో మనం ఇన్ కేస్ ఈ టెస్ట్ కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉన్నారంటే సో నేను ఒక ప్లాన్ చేసుకుంటూ దీన్ని కూడా ప్రొఫైల్లో నేను క్రియేట్ చేసి లీస్ట్ ప్రైజెస్కి నేను ఇచ్చే అవకాశం ఉంటుంది. సో బట్ ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల నష్టమైతే లేదు, ఎందుకంటే మ్యాగ్నీషియం లెవెల్స్ తెలియాలి, జింక్ లెవెల్స్ పొటాషియం లెవెల్స్ కావాలి బాడీలో. ఎందుకంటే ట్రైనర్ ఏమైనా గైడ్స్ చేయడానికైనా సరే ఈ రిపోర్ట్ చూస్తే మనం చేయలేరు. సో మీ అబ్నార్మాలిటీస్ మీ హార్మోన్స్ లెవెల్స్ వాళ్ళు చూస్తే కానీ మీకు వాళ్ళు ప్రాపర్ గైడ్ చేయలేరు. సో చేయించుకుంటే మంచిదే మేడం. బట్ ఇన్ కేస్ మీకు ఇలాగా చేసుకునే వాళ్ళు ఎవరైనా మోర్ నెంబర్స్ ఉన్నారంటే సో నేను రెగ్యులర్గా అందించే ప్రొఫైల్లో ఇవి కూడా యాడ్ చేసి ఎంతవరకు నేను లీస్ట్ ప్రైస్ ఇవ్వగలను నేను హెల్ప్ చేయగలను. ఓకే సార్. సార్ అయితే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒకసారి మన పేరెంట్స్కైనా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక టెస్ట్ చేసుకోవాలి అంటే యూ సజెస్ట్ దిస్ 1930 టెస్ట్ ఇయర్లీ వన్స్ సార్? అంటే అలా మీరు ఏదైనా ఒక మంత్రాలాగా చెప్తే వీల్ ఫాలో ఇయర్కి ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి అలా టెస్ట్ చేసుకునేలాగో ఇట్ విల్ బి అన్ రెగ్యులర్ డయాగ్నోసిస్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక చెకప్ లాగా ఉంటుంది కదా అని. సో బేసిక్గా సజెస్ట్ ఎవరీ 6 months మేడం. ఎందుకంటే ఇప్పుడున్న మనకున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ బయట పొల్యూషన్ వల్ల కానీ సో 1 year నుంచి ఇప్పుడు 6 months మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవ్రీ 6 monthsకి మనం చేసుకుంటే మేబీ మన బాడీలో ఏమైనా లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ కిడ్నీ ప్రొఫైల్ ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ మనకి కనిపెట్టచ్చు. బట్ 1 year is too long, 6 months is better మేడం. సో పెద్దవాళ్ళకైనా సరే ఈవెన్ బిలో 10 years 6 years 7 years సో పిల్లల వాళ్ళకి కూడా సో 6 monthsకి ఈ బేసిక్ చెకప్ ఇస్ ఇంపార్టెంట్ మేడం. ఓకే కిరణ్ గారు, నోటెడ్. సార్ కమింగ్ ఇన్ టు జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్ మీ జర్నీ షేర్ చేయగలుగుతారా?
into JCI Vizag Excellence? జేసే వైజాగ్ ఎక్సలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రాజేష్ గారు. ఆయన నన్ను ఇందులో పరిచయం చేశారు. సో జేసే త్రూ జేసే ప్రోగ్రామ్స్ కానీ, మీటింగ్స్ కానీ, ఈవెంట్స్ కానీ, సో నాకు ఆపర్చునిటీ వచ్చింది మీట్ ప్రొఫెషనలిజమ్స్ లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్ పర్సన్స్ కలవడం జరిగింది. సో ద హెల్ప్ మీ మోర్ స్ట్రాంగ్ నెట్వర్కబుల్ అండ్ ఎన్హాన్స్ మై లీడర్షిప్ ఎబిలిటీస్. సో జేసీఐలో ఉండడం వల్ల సర్వీసెస్ కానీ, ఇంటిగ్రిటీ, కమ్యూనిటీ డెవలప్మెంట్స్ చాలా క్లోజ్గా చూశాను నేను. సో మోస్ట్లీ ఎథికల్ ప్రాక్టీసెస్ అండ్ సర్వీసింగ్ సొసైటీ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ వే త్రూ జేసీఐ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అది. Sir, do you see a connection between JCI values and the way you run your Tanvish Medical Center, sir? If yes, అయితే ఎలా? సో జేసీఐ త్రూ జేసీఐ ద్వారా కూడా మనం సర్వీస్ ఓరియంటెడ్గా నేను నా యాక్చువల్ సర్వీస్లోకి వస్తుంది కాబట్టి, సో నేను చాలాసార్లు మన ప్రెసిడెంట్ మన మానస్ ఆయన డాక్టర్ గారితో నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. రాకేష్ గారితో చాలాసార్లు మాట్లాడాను. సో ఏ విధంగా మన మెంబర్స్కి హెల్త్ ప్రొవైడ్ చేయొచ్చు త్రూ జేసీ ద్వారా అని కూడా డిస్కషన్ చేశాము. సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో ఐ విల్ కమ్ విత్ మంచి పాజిటివ్ వాల్యూ యాడెడ్ మన మెంబర్స్కి వచ్చే విధంగా చేస్తాను. సో అది ఎలాగంటే నేను ఒకసారి హెల్త్ పరంగా మన మెంబర్స్కి ఏ విధంగా లీస్ట్ ప్రైజ్లో ఇవ్వచ్చు నేను అది ప్రెసెంట్ అది చూస్తున్నాను. సో డెఫినెట్లీ మనం జేసీ మెంబర్స్కి నా తనిష్ మెడికల్ సెంటర్, సో జేసీ ఇస్ ఆల్సో ఈక్వల్ టు సర్వీసెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ నాకు కూడా అది కొంచెం టచ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ మీన్ టచ్ విత్ జేసీ మన ప్రెసిడెంట్ టచ్లో ఉండి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం ప్రయత్నం చేస్తాను. Sure, sir. It would be really a great privilege for JCI Vizag Excellence. Sir, can we all know about your personal life? మీ వైఫ్ గురించి, మీ పిల్లల గురించి మేము తెలుసుకోవచ్చా? Members, if you have any questions, revert me in my personal window. I'll raise that question here. మీరేమైనా స్పెసిఫిక్గా కిరణ్ గారిని అడగాలనుకున్నా కూడా యూ కెన్ జస్ట్ పింగ్ మీ ఇన్ మై పర్సనల్ విండో. మా మిస్సెస్ పేరు మౌనిక. షీస్ ఆల్సో ఎంటర్ప్రీనర్. సో రీసెంట్గానే మేము తను బొటిక్ ఓపెన్ చేశారు అక్కేపాలెంలో. సో పిల్లలు ఏమో తన్విష్ ఈస్ ఫస్ట్ స్టాండర్డ్, సహస్ర ఈస్ 2 years old ఫీమేల్ గర్ల్. సో తన్విష్ బాబు పేరు మీద తన్విష్ మెడికల్ సెంటర్ పెట్టాను. సహస్ర, సో తన్విష్లో విష్, సహస్రలో సహ, సో వారిద్దరు కలిపి సహవిష్ కలెక్షన్స్ అని చెప్పేసి బొట్టికి ఓపెన్ చేశాను. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఫ్యామిలీ స్టోరీ. సో నైస్ కిరణ్ గారు, ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కటి మంచిగా స్టార్ట్ చేసేస్తున్నారు సార్. సో అయితే మీ మేడం పేరు మీద అండ్ మీ పేరు మీద ఇంకేదైనా స్టార్ట్ చేయాలి అని ఏమైనా నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయా కిరణ్ గారు? ప్రెసెంట్ లేవు మేడం, మేబీ నెక్స్ట్ ఇయర్ వి హోప్. సార్ సహవిష్ బొటిక్ గురించి కూడా కెన్ యూ షేర్ ఫ్యూ డీటెయిల్స్? అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ యువర్ న్యూ వెంచర్. సహవిష్ బొటిక్ ఇస్ కంప్లీట్లీ ఉమెన్ షాపింగ్ మాల్ మేడం. ఐ మీన్ శారీస్ కానీ, హ్యాండ్లూమ్ శారీస్, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, లైక్ లేడీస్ వేర్ ఆల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఐఎమ్ హ్యాపీ మనం చేసే మెంబర్స్ చాలామంది విజిట్ చేశారు. సో ఇంకా ఎవరైనా రాలేకపోతే వాళ్ళు కూడా చూడొచ్చు. సో ఐఎమ్ ప్లానింగ్ దిస్ 4th ఈ April 4th మా హై టీ ప్లాన్ చేస్తున్నాను. సో ఐ ఇన్వైట్ పర్సనల్లీ ఆల్ మెంబర్స్, ఒకసారి మనకు పిలుస్తాను. సో ఆ రోజు కలుద్దాం ఒకసారి మనందరూ కూడా. షూర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్వైట్ సార్. And by the way, we expect Monica garu to be active in our JCI Vizag Excellence, sir, so that మా ఉమెన్ పవర్ ని కూడా కొంచెం పెంచుకుంటాం మేము మా JCI Vizag Excellence. డెఫినెట్లీ మేడం, షీ ఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఒకసారి ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఐ విల్ ప్లాన్ ఫర్ దట్. Happy for your words, sir. Sir, and what is your vision for Tanvish Medical Center, sir? In the next 5 years లో మన Tanvish Medical Center ని మేము ఎక్కడ చూస్తాము, and any expansions or any new services you're planning, sir? సో నెక్స్ట్ 5 years ఐ మీన్ తనిష్ మెడికల్ సెంటర్ ఇస్ నా ప్లాన్స్ ఏమంటే ఎక్స్పాండ్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాను. అప్ టు హైదరాబాద్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ప్లానింగ్ దిస్ ఇయర్ ఎండింగ్ కల్లా బెంగళూరులో, నెక్స్ట్ చెన్నై.
సో ఐఎమ్ ప్లానింగ్ విశాఖపట్నం కూడా మోర్ లొకేషన్స్లో ప్లాన్ చేస్తున్నాను. సో మేబీ మే మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి మా పేషెంట్ కేర్ కన్వీనియన్స్కి ఎలా ఉంటుందో నేను ఇంకా ప్లాన్స్ వేస్తున్నాము. సో డెఫినెట్లీ యూ కెన్ సీ మెనీ మోర్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 5 years ఇన్ కరిష్మా మెడికల్ సెంటర్. సో పాజిటివ్గానే మెయిన్ పబ్లిక్ సర్వీసెస్ అలా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ప్లాన్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్స్ సూన్. సూపర్ కిరణ్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వర్క్స్ ఆల్సో. So, and finally, what advice would you like to give to young entrepreneurs who want to start a healthcare related business out there? Avach. సో యంగ్ ఎంటర్ప్రీనర్స్కి హెల్త్ కేర్ రిలేటెడ్లో ఎలా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ క్లియర్ విజన్, రెడీ టు వర్క్ హార్డ్, అండ్ మోర్ ఓవర్లీ పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఫోకస్ ఆన్ బిల్డింగ్ ట్రస్ట్, డెలివరింగ్ క్వాలిటీ. సో ఈ హెల్త్ కేర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ట్రస్ట్ బిల్డ్ అయితే తప్ప మనకి మన రిపోర్ట్స్ కానీ, మన ట్రస్ట్ క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్స్ కానీ, మన ట్రస్ట్ ఉంటే కానీ వాళ్ళు మనకి నెక్స్ట్ టైం మనకి బిజినెస్ ఇవ్వలేరు. సో యంగ్ ఎంటర్ప్రైనర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్డ్ వర్క్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో మనం అయితే పేషెన్స్గానే ఉంటే తప్ప సక్సెస్ రాదు. మనం వర్క్ హార్డ్ ఇన్. సో నేను కూడా ఎలాగంటే వర్క్ హార్డ్ ఎక్కువ నమ్ముతాను. సో నేను గైనిక్ అసోసియేషన్లో ఉంటాను, జేసీఏలో మెంబర్గా ఉన్నాను, రోటరీలో మెంబర్గా ఉన్నాను, అదర్ బిఎన్ఏ నెట్వర్క్ ఇంగ్లాండ్లో ఉన్న కొంచెం రోల్స్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఎలా చేస్తున్నాను అంటే సైలెన్స్, పేషెన్స్. సో నేను ఎంతమంది నా మీద ప్రెషర్ పెట్టినా సరే, బట్ నా ఫోకస్ ఒకటి ఉంటుంది. సో అది దాన్ని బట్టి నేను వెళ్తుంటాను. సో మెనీ థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నా సరే, మనం అనుకునే గోల్ రీచ్ అయ్యే, మన గోల్ కనిపిస్తే తప్ప మనం ఏమి మేనేజ్ చేయలేం. సో నా గోల్ కొంచెం పెద్దది. సో దట్స్ వై పేషెన్స్గా ఉన్నాను, వర్కౌట్ చేస్తున్నాను, రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా ఐ కెన్ సే యూ వాక్ ద టాక్ అండి. మీరు చెప్పే మీ పేషెన్స్ అవ్వచ్చు, ద వే యూ గ్రీడ్, యువర్ హంబల్నెస్, యువర్ డౌన్ టు ఎర్త్. నేను ద డే వన్ ఐ మెట్ యూ 2 years బిఫోర్, ఎప్పుడైతే నేను మీట్ అయ్యానో, ది పర్సనాలిటీ విచ్ ఐ సీన్ యూ, దాని తర్వాత చాలా థింగ్స్ వర్ చేంజ్ ఇన్ యువర్ బిజినెస్, your growth, everything I've seen, but still you have been the same personality, ante kind and humble. ఈ పాయింట్ ఎప్పుడు ఐ టేక్, మీ దగ్గర నుంచి ఒక టేక్ అవే పాయింట్ అంటే ఐ టేక్ దట్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కిరణ్ గారు for sharing so much valuable insights with us today, and your journey really reflects your dedication, service and leadership thing andi. And members, thank you so much for being part of today's episode. And I want to thank our president for being so much active in today's episode, and Shyam Garu, BBG Shyam Garu, for being so active in today's episode. My time schedule నాకు తెలుసు Shyam Garu, though you were busy in your and month end work, and me WhatsApp money చేసేటప్పుడు కూడా you were so busy with your calls, but still you took time to listen to today's episode. Ante thank you so much Shyam Garu. JCI Vizag Excellence, I just want to re-stress one more time that WhatsApp Vani is all about bringing inspiring stories and valuable insights from amazing professionals and amazing personalities. So don't miss the episodes. Make time being a moment ki avvakapoyina, by end of the day try to listen to the episodes, so that this is all for you all. And stay connected members, stay inspired, and most importantly, stay healthy. See you all in the next session of WhatsApp Vani.